కాకినాడ మెయిన్ రోడ్ లో వేంచేసిన శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, పూజారి బావవరపు వెంకట రామకృష్ణ శేషాచార్యులు పేర్కొన్నారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. 23వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ పౌర్ణమి ఉదయం 5 గంటలకు శేషహోమం పూర్ణాహుతి అనంతరం చక్ర తీర్థోత్సవం నిర్వహించారు జరుగుతుందన్నారు. 24వ తేదీ బుధవారం చైత్ర బహుళ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శ్రీ పుష్పయాగోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు పానకం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, చైతన్య, వాడపల్లి వెంకటరమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో దివి 16/4/2024 నుండి 30/4/2024 వరకు శ్రీ స్వామివారి సీతారామస్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. సదరు కళ్యాణంలో వివిధ రకాల ఏర్పాట్లు చేయడం, పులిహార, పెన్నలు, విద్యార్థులకు పెన్నలు, పానకం వగైరా మంచినీటి సదుపాయం వగైరా కార్యక్రమాలు వారి పిల్లలకి సప్లై చేశారు. కాబట్టి కళ్యాణం జరిగించి స్వామివారి కళ్యాణం 17/4/2024 తేదీ 12 గంటలకు అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసింది కోరుతున్నాను. ఈవేళ అత్యంత వైభవంగా 12 గంటలకి 17వ తారీఖున బుధవారం 12 గంటలకి నిత్య వేళలో సీతారామస్వామి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. తర్వాత అనంతరం శుక్రవారం మనము శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము సదస్యము కూడా జరుగుతుంది. 23వ తారీఖున పౌర్ణమి రోజున చక్రవారి స్నానం, తర్వాత 24వ తారీఖు శ్రీ పుష్పయాగం అతి వైభవంగా జరుగుతుంది. 30వ తారీఖున శ్రీ సామ్రాజ్ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.